ఇస్తే ఈ 10 ఏళ్లలో ఊర్లలో అక్షింతలు వచ్చినాయి తప్ప అభివృద్ధి రాలేదు. ప్రజల మధ్య ఐక్యతను దేవుడి పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేసిన తప్ప ప్రజల ఐక్యతను పెంచే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి, విమర్శలు చేస్తున్నారు అంతే. మీకుంటే నిజంగా ఆ వైరస్ ఏందో రోగం ఏందో నువ్వు బయటపెట్టు. నువ్వే కదా గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు. గత 10 ఏళ్ళు వాళ్ళని అన్నారు, కనీసం వాళ్ళతో అంటగాగిర్రు. ఎందుకంటే మీరు వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇవాళ మా సీఎం గారు బయటికి తీస్తూ ఉన్నారు, మీరు అడ్డుకట్టేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వాటిని. ఇవాళ మేము మంచిగా ప్రజలకు సంక్షేమం తీసుకొస్తే వైరస్ అని మాట్లాడుతున్నారు. వైరస్ అనేది మీ ప్రభుత్వంలో మొత్తం ఆదాని అంబానికి దేశ సంపద మొత్తం దోచిపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు. అది మీ అవినీతి. ఇవాళ చిన్న చితక వ్యాపారులను చితగొట్టి పెద్ద వ్యాపారుల వెనుక మీరున్నారు, వాళ్ళ వెనుక మీరు, మీ వెనుక వాళ్ళు ఉన్నారు. కోట్లాది లక్షల కోట్ల కుంభకోణం మీ ప్రభుత్వం చేసింది. ఇవాళ విద్యుత్ కానుంచి మొదలు పెడితే బొగ్గు, రైల్వేలు ప్రతిదీ కూడా ప్రైవేట్ చేసి మీరు వాటాలు పొందిర్రు. అది పెద్ద దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 కరప్షన్ ఏదైనా ఉందంటే అది మీరు చేసేది అయితే తప్ప ఇక్కడ ఎవరు ఏ కరప్షన్ చేయలే. కింది స్థాయిలో అంటారు, పాపం కింది స్థాయిలో ఎవరు ఒక సర్పంచ్ కాలే, వార్డు మెంబర్ కాలే, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ కాలే. ఈ మాటలు అనడానికైనా కనీసం ఉండాలి. తప్పుడు మాటలు అనొద్దు. మీరు సంజయ్ గారు, మీరంటే మాకు గౌరవమే ఒక బీసీ బిడ్డగా, కానీ మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మీరు పదే మమ్మల్ని తిడితే మీరు మోడీ దృష్టిలో ఇంకా పడతారు, ఎందుకంటే దేశం దృష్టిలో పడతారని మమ్మల్ని తిడుతున్నారు. కానీ తప్పు, ఒకవేళ మీ దృష్టిలో ఏమైనా తప్పులు ఉంటే పర్ఫెక్ట్గా బయట పెట్టండి, కానీ ఇట్లా తప్పుడు ఆరోపణలు చేయొద్దని నేను మరొకసారి తెలియజేస్తాను.